శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు, వ్రతాలు గుర్తొస్తాయి. ఈ మాసంలో ఈ నెల మొత్తం కూడా ప్రత్యేకమైన పూజలుంటాయి. ముఖ్యంగా అమ్మవారిని శ్రీహరిని పూజించుకునేటువంటి అవకాశం చాలా ఉంటాయి. చాలా వ్రతాలు కూడా ఉంటాయి. కానీ 2 రకాల జనాలుంటారు ఈ పూజ, వ్రతాలు పాటించేటప్పుడు. ఫస్ట్ రకం ఏంటంటే, వాళ్ళు ఆ వ్రతాల్లో ఆ పూజకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో అవన్నీ తెప్పిస్తారు. వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రా అంటే ఒక రకం ప్రసాదం దగ్గర వాళ్ళు 9 రకాల ప్రసాదాలు, 9 రకాల పూలు, 9 రకాల కాయలు ఇలా ఎక్స్ట్రా అన్నమాట. అవసరానికి మించి వాళ్ళ స్తోమత అంత ఉంటుంది. వాళ్ళు పెట్టగలరు. కాబట్టి వాళ్ళు అన్నీ తీసుకురావాలనుకుంటారు. తప్పేం లేదు. భగవంతుడికి, అమ్మవారికి పెట్టడానికి వెనకాడకూడదు అని వాళ్ళు స్తోమతకి మించి కూడా కొంతమంది తెస్తుంటారు. వీళ్ళు మొదటి రకం. రెండో రకం వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళ దగ్గర పాపం ఏమీ ఉండదు. అన్నీ చేయాలనుకుంటారు. కానీ ఆ వ్రతం పుస్తకాలు చదువుకోవడం తెలీదు. కానీ అమ్మవారి పట్ల భక్తి భావన ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, రోజు పూజ చేసుకున్నట్టే ఆ వ్రతాల రోజుల్లో కూడా మామూలుగానే పూజ చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి పరమాన్నం వండి దండం పెట్టుకుంటారు. అంటే వాళ్ళు రెండో రకం వాళ్ళు. సో ఈ 2 రకాల్లోనూ అమ్మవారి దీవెన ఎవరికి లభిస్తుంది అంటే, ఇద్దరికి లభించవచ్చు, ఇద్దరికి లభించకపోవచ్చు. ఎందుకో తెలుసా? అమ్మవారు కోరుకునేది ఒకటే, భక్తి భావన. మనసు నిండా భక్తి నింపుకొని అమ్మవారి పట్ల విశ్వాసంతో ఆమెకి కేవలం ఒక కొబ్బరికాయ ప్రసాదించి నమస్కరించుకున్నా సరే ఆమె కరుణను పొందొచ్చు, ఆమె కృపా కటాక్షాలను పొందొచ్చు. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా మనసు ఒక చోట పెట్టుకొని, మనం ఏదో బాడీ ఉంది, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఆ పని చేసినా, ఆ పూజ చేసినా దాని ఫలితం మనకి దక్కదు. కాబట్టి భక్తి భావన ముఖ్యం. ఇది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్పి నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక పసిపిల్లవాడు ఉన్నాడు. ఆ పసిపిల్లవాడి చుట్టూ బొమ్మలు ఉన్నాయంట. బొమ్మలుంటే ఆ తల్లి అక్కడే చుట్టుపక్కల తిరుగుతుందన్నమాట. వాడు ఆడుకుంటున్నాడా లేదా అని ఆ బొమ్మలు పెట్టి కాసేపు ఇలా పక్కకి వెళ్ళింది. పక్కకి వెళ్ళగానే ఆ బొమ్మలన్నీ తోసేసి ఆ పిల్లవాడు, అమ్మా నాకు నువ్వే కావాలి అని చెప్పి అమ్మ దగ్గరికే పాక్కుంటా వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఆ కన్న తల్లి ఏం చేస్తుంది? ఆ పిల్లోడిని దగ్గర తీసుకొని ఎత్తుకొని అన్ని పనులు చేసుకుంటుంది. ఎందుకంటే ఆ పిల్లవాడు నాకు ఆ బొమ్మలన్నీ వద్దు, నాకు అమ్మే కావాలి అని అనుకున్నాడు. రెండో సినారియోలో అదే పసిపిల్లవాడు చుట్టూ బొమ్మలు పెట్టేసరికి ఆ బొమ్మలతోనే ఆటలు ఆడుకుంటూ వాడి టైం మర్చిపోయాడు. అమ్మ కూడా గుర్తుకు రావట్లేదు వాడికి. వాడు ఆడుకుంటూనే ఉన్నాడనమాట. సో అప్పుడు ఆ విషయంలో అక్కడ వాళ్ళ తల్లి ఏం చేస్తుంది? సరే వీడు ఆడుకుంటున్నాడు కదా, నేను వేరే పనులు చేసుకుంటాను, ఈలోపు వాడికి ఏవైతే కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు, నేను వేరే పనులు చేసుకోవచ్చు అని చెప్పి వాడిని ఒక కంట చూస్తేనే వేరే పనులు చేసుకుంటూ ఉంటుంది. సో రెండో సినారియోలో ఆ బాబు పిల్లోడు కన్నతల్లి కంటే ఆ బొమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతూ వాటితోని ఆడుకుంటూ లీనం అయిపోయాడు ఆటల్లో. సో ఈ 2 సినారియోని మనం మన లైఫ్కి అప్లై చేసుకొని చూసినట్లయితే, మనం అమ్మవారే కావాలి అని మొదటి సినారియోలో చెప్పినట్టు నాకు అమ్మే కావాలి, నాకు ఇల్లు, సిరి సంపదలు, సుఖాలు ఇవేమీ వద్దు, నాకు అమ్మ నువ్వు ఒక్కదానివి ఉంటే చాలు, నేను ఎప్పటికీ నీతో, నువ్వు నాతో ఎప్పటికీ ఉంటే చాలు అని అనుకున్నామనుకోండి. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఆ జగన్మాత, కన్న తల్లే పిల్లోడిని ఎత్తుకొని అన్ని పనులు చేసినప్పుడు ఆమె జగన్మాత, ఆమె మనల్ని వదులుకుంటుందా? నా బిడ్డకు నేను తప్ప ఎవరు లేరు, నా బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా నేను చూసుకోవాలి, వాడికి ఏం కావాలో వాడి ఆలన పాలన అన్నీ అమ్మే చూసుకుంటుంది. మనం ఏమీ అడగవసరం లేదు. మనకేం కావాలో మన భూత భవిష్యత్ వర్తమానం అన్నీ తెలుసు అమ్మకి. కాబట్టి అమ్మ అన్నీ చూసుకుంటుంది. మనం చేయాల్సిందల్లా కేవలం అమ్మ కావాలి, నాకు ఇవన్నీ వద్దు, ఈ సుఖాలు కష్టాలు ఇవన్నీ నాకేమీ వద్దు, ఎన్ని వచ్చినా సరే నాకు మాత్రం నువ్వే కావాలమ్మా అని అమ్మని వదలకుండా పట్టుకుంటే అమ్మ కరుణ ఎప్పుడు మనతోనే ఉంటుంది. అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది.
రెండో సినారియో లాగా నాకు ఆ ఇల్లు కావాలి, నాకు కారు కావాలి అని ఆ పిల్లవాడు బొమ్మలు పట్టుకొని ఆడుకుంటున్నట్టు మనం కూడా ఈ మెటీరియలిస్టిక్ ఈ థింగ్స్ని కోరుకుంటూ ఈ సంసార సాగరం దుఃఖంలోనే వాటిల్లోనే మునిగిపోతూ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు జాబ్ కావాలి, నాకు ఎంత జీతం పెరగాలి, ఇలాంటివే మనం కోరుకుంటూ ఉన్నాం అనుకోండి పూజలు వ్రతాలు చేసుకుంటూ. కానీ అప్పుడు ఆ అమ్మని మర్చిపోయి లేదా అమ్మని పూజించినా కూడా వాటి కోసమే మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసమే మనం పూజించినట్లయితే అమ్మ ఇస్తుంది. అది మనకి రాసి పెట్టి ఉంటే అమ్మ కూడా ఇస్తుంది. కానీ అమ్మ ప్రేమకరణ మనకి లభిస్తుందా? అమ్మ అందరినీ ఒకేలాగా చూస్తుంది. కానీ మనం కోరుకోవాల్సింది ఏంటి? మనకి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే. మన అన్నీ కావాలి అమ్మ లాస్ట్లో అంటే అమ్మ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది, నీకు అన్నీ ఇచ్చేస్తుంది. కానీ వాటితో నీకు సంతృప్తి రాదు, మనశ్శాంతి ఉండదు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒకటే, ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతం చేసుకున్నా, ఈ శ్రావణ మాసమే కాదు, ఎప్పుడైనా సరే మన జీవితంలో ఏమి చేసినా మనస్ఫూర్తిగా సరెండర్ అయిపోవాలి. అమ్మా, నాకు నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటేనే నాకు ధైర్యం, నువ్వు చూసుకో, నీకు తెలుసు, నా భవిష్యత్తు తెలుసు, నాకేం కావాలో తెలుసు, నా అవసరాలు ఏంటో కూడా నీకు తెలుసు. కాబట్టి అన్నీ నువ్వే చూసుకో, కానీ నా చేయి మాత్రం ఎప్పటికీ వదలొద్దమ్మా అని చెప్పి మనం అమ్మవారిని ప్రార్థించినట్లయితే అమ్మ మనల్ని వదిలిపోతుందా? లేదు కదా. ఆ జగన్మాత ఎంతో సంతోషంగా, నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమీ తెలియదు, వాడికి నేను లేకపోతే ఏమీ తెలియదు అని మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తుంది. అలా కాకుండా మనం అది కావాలి, ఇది కావాలి, అటు కావాలి, ఇటు కావాలి అన్నట్టు మనం అవి ఇవి కోరుకుంటే అమ్మ వాటిని కూడా ఇస్తుంది, కానీ వాటి వల్ల మనకి సంతృప్తి ఉండకపోవచ్చు. కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారికి సరెండర్ అవ్వండి. భగవంతుడికి అన్నీ వదిలిపెట్టేసేయండి. భారం అంతా వాళ్ళే చూసుకుంటారు. మనం కేవలం భగవంతుడిని కోరుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.